హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, కనబడుతుంది కదండీ! లెఫ్ట్‌లో కనబడింది కదా! అది అపోలో మెడికల్ కాలేజ్ అనమాట. సో, ఈరోజు నేను ఎక్కడికొచ్చేసానంటే మా వారి ఆఫీస్ అనమాట. ఆయనకి చాలా ఎక్స్‌చేంజ్‌లున్నాయి. ఆయన ఇన్‌చార్జ్. వన్ ఆఫ్ ద ఆఫీస్ అనమాట. ఫిలిం నగర్. ఆయన మా వారొచ్చేసి టెలిఫోన్ డిపార్ట్మెంట్‌లో చేస్తారు ఎస్‌డీగా. సో, ఆఫీస్‌కైతే అనుకోకుండా నేను ఆయనతో పాటు రావాల్సొచ్చింది ఈరోజు. ఎందుకా అనుకుంటున్నారా? ఎందుకంటే మా దేవాంష్ గాడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు, దేవాంష్ బాబు. వాడికి ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది స్కూల్‌లో. సో, వాడినైతే 1:30కి అలా స్కూల్‌లో డ్రాప్ చేసేసి అక్కడి నుంచి ఇంకా మేమిద్దరం నేను మా హస్బెండ్‌తో కలిసి ఆఫీస్‌కైతే వచ్చేసామనమాట. సో, సరదాగా ఇక్కడ ఆఫీస్‌లో చిన్న వర్క్ ఉంటే చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాడి స్కూల్‌కే రిటర్న్ వెళ్ళాలి. ప్రోగ్రామ్ ఉంది కదా! ఈవినింగ్ పేరెంట్స్‌ని రమ్మన్నారు. సో, పాప స్కూల్‌కెళ్ళింది. స్కూల్ అయిపోయాక తనని తీసుకొని అక్కడికైతే వెళ్ళాల్సిందనమాట. సో, అందుకని ఇంక మళ్ళీ అటు నుంచి ఇటు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్‌కి అటు తిరగడం ఎందుకా అని నేను కూడా మా వారితో పాటే వచ్చేసాను. ఇక ఇక్కడ నుంచి మా పాపని పికప్ చేసుకొని స్కూల్‌కైతే వెళ్ళిపోతాం, బాబు స్కూల్‌కి. సో, ఇక్కడొచ్చేసి మా వారు వాళ్ళ ఆఫీస్ కదా! ఇక్కడ చూడండి గార్డెన్ లోపల మొత్తం సపోటా చెట్లు, మామిడికాయ చెట్లనమాట చాలా ఉన్నాయి. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. పూల చెట్లు కొన్ని ఉన్నాయి. చాలా చాలా బాగుందనమాట. సపోటా అయితే చాలా బాగా కాస్తున్నాయి చెట్ల మీద. ఇంకా వాళ్ళు ఇక్కడ ఆఫీస్ చూసుకునే స్టాఫ్ వాళ్ళు సపోటాలైతే చెట్ల మీద నుంచి తెంపిచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో ఇక్కడ గ్రీనరీగా, పచ్చగా చాలా మంచిగా అనిపించింది వెళ్తే. చాలా బాగుంది. సో, ఇక్కడైతే సపోటాలైతే ఫుల్ కాస్తున్నాయి. చాలామంది వచ్చి తెంపుకొని వెళ్తూ ఉంటారంట. చాలా చాలా బాగుంది. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. బట్ అవి చెట్టు మీద నుంచి కోస్తే మనం పండించుకోవాలంట. అవి చెట్ల మీద అయితే పండవంట. సో, ఇప్పటివరకైతే నాకు తెలియదు. అవి చెట్ల మీద పండుతాయేమో అని నేను అనుకున్నాను. బట్ కాదంట. అవి మనం తెంపుకొని కవర్లలో వేసి ఇంట్లో పెడితే అవి పండుతాయంట అని చెప్పారు. సో, ఇక మా కోసం కాయలైతే తెంపుతున్నారంట. అంతకుముందు ఒకసారి తీసుకొచ్చారు మా వారు. తీసుకొచ్చాక అలాగే పండించి తిన్నాము. చాలా టేస్ట్ అనిపించాయి సపోటాలైతే. చాలా చాలా తియ్యగా చాలా బాగున్నాయి. సో, ఇలా నేనైతే ఇదంతా ఒక లుక్కేసేద్దాం అన్నట్టుగా చెట్లు ఇవన్నీ అయితే చూసేస్తున్నాం. మామిడికాయలు కూడా సమ్మర్‌లో బాగా కాస్తాయంట. సో, ఆఫీస్‌కి బ్యాక్ సైడ్ వెనకాలే మా టెలికాం వాళ్ళకి అవైలబుల్‌గా క్వార్టర్స్‌లు కూడా ఉన్నాయి. మేము కూడా ఉండొచ్చు అక్కడ. బట్ మేమైతే అక్కడ ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలకి స్కూలు వేరే సైడ్ ఉంది కదా! వేరే ఏరియాలో ఉంది. ఇక వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా! ఇక్కడ నుంచయితే మాకు లాంగ్ అయిపోతుంది. చూడండి కాయలు ఎలా కాస్తున్నాయో చెట్ల మీద. చాలా చాలా బాగుంది. చూడడానికి భలే అనిపించింది నాకైతే. చాలా నచ్చాయి. సో, పిల్లలకి స్కూల్‌కి కొంచెం మాకు ఇక్కడ నుంచి దూరం అవుతుంది కదా అన్నట్టుగా మేమైతే వాళ్ళకి దగ్గరలో ఉండాలని అట్టే ఉన్నామనమాట. సో, మా వారి ఆఫీస్ వచ్చేసి సిటీలో అయితే చాలా ఎక్స్‌చేంజ్‌లయితే చాలా ఉన్నాయి. 26, 27 ఉన్నట్టున్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఫిలిం నగర్ ఆఫీస్ అనమాట. నార్మల్‌గా అయితే ఆయన ఎప్పుడు జూబ్లీ హిల్స్ ఆఫీస్‌లో ఉంటారు. సో, ఈరోజైతే ఇక్కడికొచ్చేసాము. ఇది కొంచెం దగ్గరలో ఉంటుందన్నట్టుగా మేము ఇటొచ్చేసాం అనమాట ఈరోజు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కవర్ చేస్తాను. సో, ఇక్కడ కాయలైతే తెంపుకున్నాము. తెంపుకున్నాక ఇంకా కొద్దిసేపయితే ఇక్కడ ఉన్నామనమాట. ఇక్కడ ఉండేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి దేవాంశ్ బాబు స్కూల్‌కైతే వెళ్దామని ప్లాన్ అనమాట. సో, మన ఛానల్‌లో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూసినా, వీడియోస్ చూస్తున్నా తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్కిప్ కాకుండా చూడండి. వీడియోస్ చాలా బాగుంటాయండి. ఫ్యామిలీ వీడియోసు, షాపింగు, ఇట్లా ట్రావెలింగ్ వీడియోస్ ఇవి పెడుతూ ఉంటాము. సో, చూడండి కాయలు ఎంత బాగా అనిపించిందంటే నాకు చూస్తుంటే అవి చాలా మంచిగా అనిపించింది. చాలామంది క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళు కూడా చాలామంది తెంపుకొని వెళ్తూ ఉంటారంట. సో, మా వాళ్ళు చెప్పారనమాట అక్కడ. సో, ఇది చూస్తున్నారు కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్‌లో చాలా ఫేమస్. నెక్స్ట్ టైమ్ అయితే టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ లెఫ్ట్‌లో స్ట్రెయిట్‌గా కనపడుతుంది కదా! ఇదొచ్చేసి మనకు బీఎస్ఎన్ఎల్ వాళ్ళయి క్వార్టర్స్‌లనమాట. ఇందులో చాలా వరకు ఈ క్వార్టర్స్‌లలోనే మూవీ షూటింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా అయితే 'ఖుషి' మూవీ చేశారనమాట. అందులో టెలికాం డిపార్ట్మెంట్‌లో చేస్తారు కదా! విజయ్ దేవరకొండ. సో, అదైతే అక్కడ తీశారనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపోలో హాస్పిటల్. మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం, ఇంకా స్కూల్కి వెళ్తున్నాము. ఇది అపోలో హాస్పిటల్ అనమాట, ఫిలిం నగర్లో. సో ఇక్కడ నుంచి మేమైతే పాప దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. పాప దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోతాం. తనకి ఇంకా బయటనే ఏదో ఒకటి స్నాక్స్ తినిపించేసి, ఇంకా ఆకలేస్తుంది కదా అనుకో బయటనే ఏదో ఒకటి స్నాక్స్ అయితే తినిపించేసి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా పైన ఆ, ఫిలిం నగర్ దైవ సన్నిధానం టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇది కూడా కవర్ చేస్తాను. ఇది ఫిలిం నగర్ అంటే మన మూవీ హీరోస్ వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అట, వాళ్ళు కట్టించారట. సో అది కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము స్కూల్కి. సో స్ట్రైట్గా ఫ్రంట్కి వెళ్తుంటే కనబడుతుంది కదా రామానాయుడు స్టూడియో అనమాట. రామానాయుడు స్టూడియో ఇక్కడ షూటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అదనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేము లెఫ్ట్కి తిప్పుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫుల్ డెకరేషన్ అయితే పెట్టేశారు. లైటింగ్స్ చాలా బాగుంది, చూడ్డానికి చాలా చాలా బాగుందనమాట. ఇది మా దేవాంశ్ బాబు స్కూల్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్ అండి. వాడికి స్కూల్ అంటే చాలా ఇష్టము. స్కూల్ నచ్చడంతోనే ఇందులో జాయిన్ అయ్యాడు. వాడు ఫస్ట్ క్లాస్ కదా. అంతకుముందు అయితే కరోనా టైం వచ్చింది, వాడిని స్కూల్లో వేద్దామనంటే ఆ కరోనాలో అంతా బంద్ ఉండే కదా అప్పుడు. సో వాడిని అయితే స్కూల్లో మేము జాయిన్ చేయలేదు. పక్కన ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటే అక్కడ బాగా పంపించి నేర్పించామన్నమాట. బాగానే డెవలప్ అయ్యాడు. తర్వాత ఇంకా ఫస్ట్ క్లాస్లో అయితే జాయిన్ చేసాము. ఇక్కడ స్కూల్ కూడా వాడికి నచ్చడంతో ప్లే గ్రౌండ్, మెయిన్ వాడికి ప్లే గ్రౌండ్ నచ్చింది. సో దానివల్ల స్కూల్లో అయితే జాయిన్ అయ్యాడు. ఇంకా వాడు ఎక్కడ ఏడుస్తాడో, ఏం చేస్తాడో, ఎంత ఏడిపిస్తాడో, స్కూల్కి వెళ్తాడో లేదో, ఇంకా నేనే రోజు వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. బట్ వాడు అసలు ఒక్క రోజు కూడా స్కూల్కి వెళ్ళను అనే మాట అయితే రాదు. ఎప్పుడో ఒకసారి వాడికి కొంచెం అంత ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప ఆ మాట అనడు. అన్నా సరే మార్నింగ్ లేపితే లేచి వెళ్ళిపోతాడు స్కూల్కి అయితే. మర్చిపోతాడు, ఆ అన్న మాట కూడా మర్చిపోతాడు. ఇంకా ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే లేదంటే ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు అయితే నెక్స్ట్ డే రాగానే అయితే నేను వెళ్ళానమ్మా ఈరోజు అని అయితే చెప్తాడనమాట. లేదు అని అంటే ఎనీ టైం ఎప్పుడు స్కూల్కి అయితే వెళ్తాడు. మొత్తం ప్లే గ్రౌండ్లో మొత్తం చెట్లతోనే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా ప్లే గ్రౌండ్ నచ్చడంతోనే స్కూల్లో జాయిన్ అయ్యాడు. ప్లే గ్రౌండ్ మొత్తం చెట్లు ఉంటాయి, మంచిగా చాలా నీట్గా బాగుంటుంది అనమాట. నీడలో పిల్లలు ఎప్పుడైనా ప్లే గ్రౌండ్లో ఆటలు ఆడిపించినా చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా మొత్తం లైటింగ్స్తో అయితే డెకరేషన్ పెట్టేశారు. చాలా చాలా బాగా చేశారనమాట. వాళ్ళకి స్కూల్కి కూడా ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ యాన్యువల్ డే చేస్తున్నారు. కొత్తగానే స్టార్ట్ చేశారు స్కూలు, 1 year అవుతుంది ఇప్పుడు. ఇదే వీళ్ళకే స్టార్టింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ప్లే గ్రౌండ్ వీళ్ళకి. లోపల మొత్తం మామిడికాయ చెట్లు అవి ఇంకా చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. చెట్లకి లైటింగ్స్తో బాగా డెకరేట్ అయితే చేశారన్నమాట. చూడడానికి చాలా చాలా బాగుంది. సో కిడ్స్ స్కూల్ అనమాట. ఓన్లీ పీపీ నర్సరీ నుంచి స్టార్ట్ 4th క్లాస్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకో 2 క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో స్కూల్ నచ్చడం, ఈ ప్లే గ్రౌండ్ నచ్చడము, క్లాస్ రూమ్స్ నచ్చడం, వాడికి నచ్చడం వల్ల వాడైతే స్కూల్లో జాయిన్ అయిపోయాడు. సో అది చాలా చాలా బాగా చేశారు కదా.
సో, ఇంకా స్కూల్లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. చిన్న చిన్న పిల్లలు డాన్సులు, ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయనమాట. చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి కాస్ట్యూమ్స్ కూడా బాగా వేశారు. నచ్చింది నాకైతే చాలా. సో, వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఇంకా వీడియో అయితే అయిపోలేదు. నెక్స్ట్ పార్ట్ అయితే పెడతాను. ఇంకా చాలా చాలా ఉంది. మా పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో, హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బిందుస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ కూడా స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. ఇంకొక పార్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ పెడతాను. సో, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక ఇంకో పార్ట్తో మళ్ళీ కలుద్దామండి. సో, అప్పటి వరకు బాయ్ అండి.